రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఛార్జ్ షీట్ వేసినటువంటి ఈడీ మోడీ ఈడీ జై కాంగ్రెస్ జై కాయ్ భాయ్ మోడీ ఈడీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఛార్జ్ షీట్ వేసిన ఈడీ మోడీ ఈడీ మోడీ ఈడీ मोदी को हटाओ मोदी तेरा तानाशाही नहीं चलेगा नहीं चलेगा राहुल गांधी गारी नायकत्व सोनिया नायकत्व राहुल गांधी गारी नायकत्व मोदी बीजेपी राहुल जी आप संघर्ष करो सोनिया जी आप संघर्ष करो मल्लिकार्जुन खड़गे जी संघर्ष करो నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి మీద ఇద్దరి మీద కూడా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్య. బీజేపీ యొక్క బెదిరింపులకు ఇక్కడ భయపడడానికి ఎవరు లేరు. రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, అన్ని కులాల్ని అన్ని మతాల్ని కలుపుకుపోయేటువంటి గొప్ప లక్షణం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్నది. కులగణన చేసి బీసీల కులగణన చేసి దేశానికి ఆదర్శమైంది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికి ఆదర్శమైంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకోవడం చూసి సహించలేక నరేంద్ర మోడీ, అమిత్ షా పన్నినటువంటి కుట్ర, బీజేపీ పన్నినటువంటి కుట్ర సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులలో ఇరికించి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికీ సహించవు. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త శ్రేణులందరం కూడా మేము మీకు సహకారంగా ఉంటాం. ఈ రోజు బీహార్ లో ఎలక్షన్ జరిగితే అక్కడ 240 స్థానాలలో 200కు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూటమి గెలిచేటువంటి స్పష్టంగా సూచనలు కనిపిస్తా ఉన్నాయి, సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని అడ్డుకోవడానికి బీహార్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క మిత్రపక్షాల యొక్క